సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు కోట్ల శ్రీనివాస్ గారు, టీపీసీసీ సెక్రటరీ. ఇప్పుడు ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే సార్. సార్, ముందుగా యాక్చువల్గా మోడీ గారి పర్యటన గురించి మాట్లాడుకుంటే, యాక్చువల్గా టర్మరిక్ నేషనల్ బోర్డ్, ట్రైబల్ యూనివర్సిటీ, అసలు వీటి గురించి మీరు ఏమంటారు? వీటి గురించి చెప్పండి సార్. అమ్మా, మోడీ గారు దాదాపు ఒక సంవత్సరం అయితే 10 సంవత్సరాలు అవుతుంది. మనకు తెలంగాణ ఏర్పడే నాటికే ట్రైబల్ యూనివర్సిటీ విభజనలోని హామీలు ట్రైబల్ యూనివర్సిటీ టర్మినక్ బోర్డు చేస్తాని ఆ ప్రాంత ఎంపీ అరవింద్ గారు బాండ్ పేపర్ ఇచ్చారు. అంటే ఇంతవరకు తీసుకురాలేని వ్యక్తులు ఇవాళ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము గెలవాలనే ఒక దురుద్దేశంతో ఇలా టర్మినల్ బోర్డు తెస్తా అని చెప్తారు. మరి 10 సంవత్సరాలు ఏమైనా గడ్డిదో మీరు మరి 10 సంవత్సరాల నుంచి ఎన్నడన్నా ప్రధానమంత్రి కానీ ఇక్కడున్న పార్లమెంట్ సభ్యులు ఏదైతే ఎంపీలు కానీ ఎన్నడన్నా పార్లమెంట్లో ఈ విషయం గురించి ప్రస్తావన తీసుకొచ్చిరా? కేవలము ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తైలాలు ప్రకటించాలనే ఉద్దేశంతో ఇలా కేంద్ర ప్రభుత్వంలోని ప్రధానమంత్రి స్వయంగా వచ్చి ఇలా నేషనల్ టర్మరిక్ బోర్డు అని పెడతా ఉన్నాడు. మరి మీ 10 సంవత్సరాల్లో మీరు ఇస్తే పోయే అభ్యంతరం ఏముండే? ఇలా ఎన్నికల కోసం వచ్చి మీ తతంగం అంతా ఎందుకు, ఇదంతా ఈ సోది ఎందుకు చెప్తా ఉన్నారు? ఇప్పుడు ఇది సోనియా గాంధీ తెలంగాణ వచ్చారు కదా, ఆవిడ 6 వరాలు ఇచ్చారు. సో దీనివల్ల ఇలాంటి స్కామే అంటారా? అది కూడా ఏదన్నా అంటే బీజేపీ కూడా మోడీ గారిని దించిందంటారా? సోనియా గాంధీ గారు వచ్చారంటే తెలంగాణ మీద పెటెంట్ హక్కులు సోనియా గాంధీ గారికి ఉన్నాయి. తెలంగాణ ఇచ్చిన దేవత ఎట్లుంటుందో మనకు తెలియదు, కానీ తెలంగాణ ఇచ్చిన దేవత ఎవరంటే సోనియా గాంధీ గారు. 60 సంవత్సరాల సహకారంగాని తెలంగాణ సోనియా గాంధీ గారు పట్టుబట్టి ఆ రోజు ఏదైతే కరీంనగర్ బహిరంగ సభలో ప్రకటించారో, ఏదైతే తెలంగాణలో అమాయకులైన విద్యార్థులు చనిపోతూ ఉన్నారో, మన నీళ్లు, నిధులు, నియామకాలు, పరాయి పీడన, పరాయి పాలన మీద ఏదైతే ఇక్కడ ప్రజలు ఆక్రోశంగా ఉన్నారో, అందుకు ఆమె చెల్లించిపోయి కరీంనగర్ బహిరంగ సభలో ఇచ్చిన మాట కట్టుబడి ఏదైతే పార్లమెంట్లో బిల్లు పెట్టిన మహానాయకురాలు, మహాదేవత, తెలంగాణ దేవత ఎవరంటే సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ గారికి, నరేంద్ర మోడీ గారికి ఆకాశానికి అదేవిధంగా భూమికి ఉన్నంత తేడా. నరేంద్ర మోడీ గారు అవకాశవాది, సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ పట్ల ప్రేమ, ఈ తెలంగాణ నిరుద్యోగుల పట్ల కానీ తెలంగాణ జీవన శైలి మీద పట్టున నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు. ఎంతోమంది మహానుభావులు వేరు చరిత్రల, కానీ తెలంగాణ ఇచ్చిన చరిత్ర ఎవరిదంటే సోనియా గాంధీ గారు. కేసీఆర్ లాంటి 100 మంది కేసీఆర్ గారు ఉద్యమం చేసినా ఇప్పుడు 1969 నుంచి ఉద్యమాలు వస్తూ ఉన్నాయి. కానీ ఈ ఉద్యమానికి సోనియా గాంధీ గారు ఎందుకు చెల్లించారంటే బిడ్డలు చనిపోతున్నారని, ఉద్యోగాలు వస్తలేవని, మన నిధులు ఆంధ్ర రాష్ట్రానికి పోతున్నాయని, మన నియామకాలన్నీ ఆంధ్ర రాష్ట్రానికి పోతున్నాయని, ఏ సెక్రటరేట్ గడ్డ ఉందో ఆ సెక్రటరేట్ ఆంధ్ర అడ్డగా మారిందో అదంతా గమనించిన సోనియా గాంధీ గారు ఇక్కడ ప్రాంత జీవన శైలి మీద రిపోర్ట్ తెప్పించుకొని తెలంగాణ ఇచ్చి ఆ తెలంగాణ బిడ్డలకు కాపాడుకునే ప్రయత్నం చేసినారు. కానీ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా సోనియా గాంధీకి నరేంద్ర మోడీ గారు కేవలం ఎన్నికల స్టంట్గా వచ్చారు. మరొకసారి ప్రధానమంత్రి కావాలని ఇవాళ నేషనల్ టర్మినల్ బోర్డు గిరిజన యూనివర్సిటీ దానికి సెంటిమెంట్ రుద్ది సమ్మక్క సారకని పేరు పెట్టడం కేవలం ఎన్నికల ప్రయత్నము, ఎన్నికల స్టంట్ మాత్రమే అని చెప్పక తప్పదు. కాంగ్రెస్ వాళ్ళేమో యాక్చువల్గా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటున్నారు, కానీ వాళ్ళేమో ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. యాక్చువల్గా ఈ మోడీ గారు వచ్చిన తర్వాత ఇంకా విమర్శలు ఎక్కువయ్యాయి. సో మీరు ఏమంటారు దాని గురించి? ఇప్పుడు ఒకటమ్మా, గతంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దాదాపు ఒక 20 పథకాలు తీసుకొచ్చారు. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కానీ, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎలక్షన్ కానీ, జమ్మూ కాశ్మీర్ ప్రతిపత్తి కానీ, 370 ఆర్టికల్ కానీ, జిఎస్టీ కానీ, గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ 30 రోజులు నెలకుంటే 40 సార్లు పెంచిన చరిత్ర బీజేపీ వాళ్ళది. అదేవిధంగా మరి డీజిల్ పెంచిర్రు, నల్ల చట్టాలు తీసుకొచ్చిర్రు, 700 మంది రైతులు పాల్గొన్నారు. రైతులకు మరి మినిమం ప్రైస్ ప్రకటించని కేంద్ర ప్రభుత్వానికి ఇన్ని పథకాలకు సపోర్ట్ చేసిన ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ఎన్ని చేసినా కానీ మద్దతు పలుకుంటూ వచ్చిన కేంద్ర ప్రభుత్వము ఈరోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వము టీఆర్ఎస్కు మద్దతు పలుకుతూ ఉంది. ఎందుకంటే ఇవాళ లిక్కర్ స్కామ్ వచ్చింది. ఇవాళ లిక్కర్ స్కామ్ వచ్చిన తర్వాత కవితను
ఛార్జ్షీట్లో పేరు పెట్టినప్పుడు కూడా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేస్తలేదు అంటే ఈ ఇద్దరు యొక్క మైత్రి బంధం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా గతంలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి మరి కేసీఆర్ గారు ఏటీఎం కార్డు కాళేశ్వరం ఏటీఎం కార్డుగా మారిందని కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి కానీ అదేవిధంగా కేంద్ర హోంమంత్రి కానీ కేంద్ర మంత్రులు వచ్చి సాక్షాత్తు తెలంగాణలో ట్రైనింగ్ క్యాంప్ పెట్టి మీరు ఈ యొక్క తీవ్రమైన ఆరోపణ చేసిరంటే మరి మీరు ఎందుకు ఆపుతలేరని అడుగుతా ఉన్నాను. మీ దగ్గర అన్ని ఏజెన్సీలు ఉన్నాయి, అవినీతికి నిరోధక చట్టం ఉంది, ఏసీబీ ఉంది, సిడి ఉంది, అన్ని వ్యవస్థలు మీ దగ్గర ఉన్నప్పుడు మరి అరెస్టు చేయడంలో అభ్యంతరం ఏంది అంటే మీరు ఒకటని ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఏ ముఖం పెట్టుకొని వచ్చిరో తెలుస్తలేదు. కేంద్రంలో ప్రధానమంత్రి అయిన తర్వాత సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. అంటే 8-9 సంవత్సరాలు అవుతుంటే కూడా ఇలా 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఆ రేషియో ప్రకారంగా చూసుకుంటే కూడా మనకు 72,000 ఉద్యోగాలు మన తెలంగాణకు రావాల్సి ఉంది. కానీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు వచ్చిన ఉద్యోగాల సంఖ్య ఏంటంటే ఒక గుండు సున్నని చెప్పొచ్చు. అందుకని అవి మాట్లాడకుండా విభజన చట్టంలోని హామీల గురించి మాట్లాడకుండా ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తాం, మేము టెర్మినల్ బోర్డు పెడతామంటే ఇది ఎంతవరకు సమంజసము? తెలంగాణ ప్రజలు ఎంతవరకు నమ్ముతారు? ఇలా బీజేపీని నమ్మే పరిస్థితి లేరు. ఎందుకంటే టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఒకటే తాను ముక్కలు. అక్కడ పెద్దన్న పాత్ర పోషిస్తుండు, ఇక్కడ చిన్నన్న పాత్ర పోషిస్తుండు. తెలంగాణ సమాజం అంతా గుర్తించింది. 4 కోట్ల ప్రజలు ఈ తెలంగాణ సమాజం అంతా ఏకతాటిపోయికి వచ్చి ఇవాళ ఏదైతే సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలు పెట్టిరో ఆ గ్యారెంటీల పథకాలను తొలి క్యాబినెట్లోనే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టి క్యాబినెట్లో బిల్ పెట్టి ఆ పథకాల అమలుకు శ్రద్ధ తీసుకుంటారని ఈ సందర్భంగా చెప్తాను. మీకు తెలుసు కర్ణాటక రాష్ట్రంలో సింగిల్ మెజార్టీ ఇచ్చిరు. కేవలం 5 అంశాలతోనే ఎన్నికలకు పోయినాం. డీకే శివకుమార్ గారు, సిద్దిరామయ్య గారు ఏ అంశాలతో పోయినామో ఆ అంశాలతోనే ఈరోజు ప్రజలు సింగిల్ మెజార్టీ ఇచ్చి అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీకి సింగిల్ మెజార్టీ ఇచ్చి బీజేపీని చెంప చెల్లుమనే విధంగా ఇచ్చారు. కానీ అక్కడితోనే ఎన్నికల హామీ అయిపోలే. ఎన్నికల హామీ ఇచ్చిన హామీలను తొలి క్యాబినెట్లోనే సిద్ధరామయ్య కానీ డీకే శివరావు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఫస్ట్ మీటింగ్లే పాస్ చేసి తీర్మానం చేస్తే ఇలా కన్నడ ప్రజలందరూ కూడా మరి ఎంతో ఉత్సాహంగా ఎంతో మంచి స్వపరిపాలన అందుకుంటారు, మంచి పరిపాలన చేస్తారు. అదేవిధంగా రేపు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ 6 గ్యారెంటీలతోటి అదేవిధంగా రాహుల్ గాంధీ గారు డిక్లేర్ చేసిన రైతు డిక్లరేషన్ కానీ ప్రియాంక గాంధీ గారు డిక్లేర్ చేసిన యూత్ డిక్లరేషన్ కానీ సోనియా గాంధీ సాక్షాత్ మా అగ్రనాయకురాలు సోనియా గాంధీ చేసే 6 డిక్లరేషన్ కానీ మేము అమల్లోకి తీసుకురాబోతున్నాము. అదేవిధంగా రేపు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా ఉన్నాము. రేపు ఫస్ట్ తొలి గవర్నమెంట్లోనే ఇలా జూన్ 2 తారీఖు నుంచి సెప్టెంబర్ 17 దాకా కూడా ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు అని కూడా భర్తీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుందన్న ఎలాంటి అతిశక్తి. మీరేమో బీజేపీ ఒక్కటే అంటున్నారు సార్, కానీ బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నది ఏంటంటే యాక్చువల్గా బీజేపీ స్టీరింగ్ మాత్రం ఆదాని చేతిలో ఉంది, ఎంఐఎం స్టీరింగ్ అసాదుద్దీన్ చేతిలో ఉంది, అలాగే బార్సా స్టీరింగ్ అయితే కేసీఆర్ చేతిలో ఉంది, కానీ బీజేపీ స్టీరింగ్ మాత్రం ఆదాని చేతిలో ఉంది అంటున్నారు. అలా వాళ్ళని వాళ్ళు విమర్శించుకుంటున్నారు కదా, ఒకటే ఎలా అవుతుందంటే? ఒకటమ్మా, విమర్శించుకోవడం వేరు, పరస్పరం సహకరించుకోవడం వేరు. రాజకీయ కోణంలో పత్రికలకు టీవీలకు కనబడాలని విమర్శించుకుంటారు. కానీ మరి లోపల చీకటి ఒప్పందం మీ ఛానల్ ద్వారానే 95 న్యూస్ ద్వారా మరి యాక్చువల్గా బీజేపీ వాళ్ళు కూడా కాంగ్రెస్ చిత్తశుద్ధి ఉంటే మరి కవితను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఈ రాష్ట్రంలో లిక్కరు, మైండ్, శాండ్, ల్యాండ్, ఉమెన్ ఇవే నడుస్తున్నాయి కదా ఈ రాష్ట్రంలో. దీంట్ల మీద కేంద్ర ప్రభుత్వం యొక్క చర్య ఏందని అడుగుతున్నా. ప్రజల ముందల బహిరంగ సభలో విమర్శించుకోవడం కాదు, మీరు అంతర్గతంగా ఒకటై మీరు ఎందుకు ఇంతవరకు మన సిబిసిఐడి విచారణ జరిపిస్తలేరు? కవిత గారి లిక్కర్ స్కామ్ మీద వేల కోట్ల రూపాయలు ఇలా దేశంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఒక అనుబంధ సంస్థ ఉన్న శివసేన ఎంపీలనే మీరు లోపటేసి ఈరోజు చట్టం దృష్టి తీసుకొచ్చి వాళ్ళని జైలు వేసారు. మరి కవితని వేయడంలో అభ్యంతరం ఏందని అడుగుతా ఉన్నాను. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు రిజిస్టర్ డిజైన్ పేరు మీద కోట్ల రూపాయలు దన్నుకున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు మీరు సిబిఐ విచారణ చేస్తలేరు? ఎందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు పనిచేస్తలేవు అని నేను అడుగుతున్నా. ఓకే రైట్ సార్, యాక్చువల్గా వారంటీ లేని గ్యారంటీల కోసం మీరు ఏం చెప్తారు? అలా అంటున్న వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి? ఇప్పుడు సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలు ఇచ్చిరమ్మా. 6 గ్యారెంటీలు విమర్శించే అర్హత కానీ నైతిక హక్కు కానీ కేటీఆర్ గారికి లేదు. కేటీఆర్ గారు ఎంతసేపటి కూడా
ఏదో పిట్ట కథలు చెప్పి ట్విట్టర్ ద్వారా పోస్టులు పెట్టుకోవడం తప్ప ఈ రాష్ట్రం మీద అవగాహన లేని వ్యక్తి ఎవరంటే మా పిసిసి ప్రెసిడెంట్ అంటాడు హరీష్ రావు బిల్లా ఆయన రంగా అని. వాస్తవానికి అది కరెక్టు. కనుకనే ఆ రంగకి ఏం తెలియదు, బిల్లకు అంతకంటే ఏం తెలియదు. రాష్ట్ర వాళ్ళకు రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాల్లో వాళ్ళకు పట్టుంటలేదు. 6 గ్యారెంటీల వారంటీ కాదు, నీకు గ్యారెంటీ కాదు, నిన్ను నీ యొక్క ప్రభుత్వాన్ని నీ యొక్క టీఆర్ఎస్ని తీసుకుపోయి రేపు బంగాళాఖాతంలో కలుపుతాడో ఎలాంటి అతిశక్తి లేదు. ఇప్పుడు అంటే యాక్చువల్ మోడీ పర్యటన వల్ల ఏమైనా బీజేపీ ఇంకొంచెం ముందుకెళ్లే ఛాన్సులు ఉన్నాయంటారా? కాంగ్రెస్ తగ్గే ఛాన్స్ ఉందంటారా? కాంగ్రెస్ అమ్మ రేపు ఇవాళ ఎన్నికలు పెట్టినా కానీ రేపు షెడ్యూల్ ప్రకారంగా ఎన్నికలు పెట్టినా 80 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఏలబోతా ఉన్నాడు. ఏదైతే యూత్ డిక్లరేషన్ కానీ రైతు డిక్లరేషన్ కానీ మా అగ్రనాయకురాలు సోనియా గాంధీ 6 గ్యారెంటీలు పథకాలు అమలు చేస్తూ ఉన్నాము. ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఒక ప్రధానమంత్రి హోదాలో వచ్చి నిన్న మహబూబ్ నగర్లో పెడితే ఆ పార్టీకి సంబంధించిన విజయశాంతి గారి, ఆ పార్టీకి సంబంధించిన కొండ విశ్వేశ్వరరెడ్డి గారి, ఆ ప్రాంతానికి సంబంధించిన వివేక్ గారు కానీ, ఎందుకంటే వీళ్ళు తెలంగాణ భావజాలాన్ని పునికి పుచ్చుకున్న తెలంగాణ ఉద్యమకారులు కాబట్టి ఫస్ట్ నుంచి మేము చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకము నరేంద్ర మోడీ గారు. అందుకొరకే తెలంగాణ శక్తులంతా కూడా నిన్న గైరాజరయ్యారు. దానివల్ల బీజేపీ ఎక్కడ పోతుంది? కనీసం ఒక్క పార్లమెంట్ పోయినసారైనా 3 పార్లమెంట్లు 4 పార్లమెంట్లు గెలుచుకున్నారు. ఈసారి ఒక్క పార్లమెంట్ గెలవదు. అదేవిధంగా శాసనసభలో 1-2 కంటే ఎమ్మెల్యేలు ఉండరు. ఈ రోజు వరకు కూడా మా శాసనసభలో వాళ్ళ ఎమ్మెల్యేలు లేరు. రఘునందన్ రావు గారు టీఆర్ఎస్ నుంచి వచ్చారు, అదేవిధంగా రాజేందర్ గారు టీఆర్ఎస్ నుంచి వచ్చారు. సొంతగా బీజేపీ కమలం పువ్వు మీద గెలిచిన ఎమ్మెల్యే ఈరోజు వరకు శాసనసభ లేరు. ఇక వీళ్ళు ఒక్క ఎమ్మెల్యే లేని వాళ్ళు ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారంటే అది హాస్యాస్పదము, అది ఇక దయ్యాలు వేదాలు వంచినట్టు ఉంటుంది. చివరిగా చెప్పండి సార్, మోడీ గారి రావడం వల్ల యాక్చువల్గా తెలంగాణకి ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది? ఎలాంటి ప్రయోజనం లేదమ్మా. కేవలము అబద్ధాల హామీలు, అబద్ధాల వాగ్దానాలు. నేను ఒక్కటే అడుగుతున్నా మీ ఛానల్ ద్వారా, నేషనల్ టర్మినల్ బోర్డు ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఆలస్యమైంది? అరవింద్ రాజీనామా ఎందుకు చేయడు? కిషన్ రెడ్డి రాజీనామా ఎందుకు చేయడు? సోయం బాబురావు ఎందుకు రాజీనామా చేయడు? అదేవిధంగా ఇంకో ఎంపీ ఉన్నాడు, ఆయన ఎందుకు రాజీనామా చేయడు? ఇలా అదీష్ పెట్టి 10 సంవత్సరాలు అయితే దాదాపు ఇలా టర్మినల్ బోర్డు అని చెప్పేసి. ఇంకొకటి, ఈరోజు మీరు విభజన చట్టంలోని హామీలు, గిరిజన యూనివర్సిటీ ఆల్రెడీ విభజన చట్టంలోనే ఉంది. ఆ రోజు నువ్వు పార్లమెంట్నే లేడు మోడీ. అలా సుష్మా స్వరాజ్ గారు ఉన్నారు, వెంకయ్యనాయుడు గారు ఉన్నారు, సోనియా గాంధీ గారు ఉన్నారు, ఎంతోమంది పెద్దలు కలిసి ఈ యొక్క విభజనలోని హామీలు. ఇలా మరి ఒక గిరిజన యూనివర్సిటీ ఎందుకు? మరి బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఎందుకు మాట్లాడవు? ఐటీఆర్ క్యారిడార్ గురించి ఎందుకు మాట్లాడవు? కాజిపేట్ కోచ్ ఫ్యాక్టరీ గురించి ఎందుకు మాట్లాడవు? కేంద్రంలోని లక్షల ఉద్యోగాల గురించి ఎందుకు మాట్లాడవు? ఇలా ప్రైవేటీకరణ మీద ఎందుకు మాట్లాడవు? మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశంలోని ప్రైవేట్ వ్యవస్థలన్నీ కూడా ప్రభుత్వ రంగ వ్యవస్థలుగా మార్చి అందులో ఓబీసీ రిజర్వేషన్లు పెట్టి నా ఎస్సీలకు, నా ఎస్టీలకు, నా బీసీలకు కూడా ఉద్యోగ కల్పన చేస్తే ఈ దరిద్ర ప్రధానమంత్రి ఈరోజు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా మార్చి ఇలా ప్రైవేట్ సంస్థలుగా మార్చి ఆదానికి అంబానికి అంటగడితే దేశ సంపదను పూర్తి అయ్యేలా ఆదాని అంబానికి కడుతున్నారంటే దేశ ప్రజలు ఈయనను కర్ర కాల్చి వాత పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పక తప్పదు. సార్ అంటే లాస్ట్గా ఒక్కటి చెప్పండి సార్, అంటే కాంగ్రెస్ మీద వస్తున్న విమర్శ ఏంటంటే టికెట్లు డబ్బులకి ఇస్తున్నారు, అంటే ఎన్ని కోట్లు పెడితే వాళ్ళకి టికెట్ గ్యారంటీ, అలాంటి వార్తలు వస్తున్నాయి. వాటి గురించి మీరు ఏమంటారు? మరి ఇదంటమా పడని వాళ్ళు, గిట్టని వాళ్ళు, కొంచెం టికెట్ రాని వాళ్ళు, అసంతృప్తివాదులు చేసే ఆరోపణ. కాంగ్రెస్ పార్టీలో మెరిట్, ఎలెక్ట్ అండ్ సెలెక్ట్ ఈ సిద్ధాంతాన్ని పాటిస్తాం. మెరిట్, సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ ఈ 3 సిద్ధాంతాల మీద వస్తే కానీ డబ్బులు గిబ్బులు అనే ప్రస్తావన రాదు. ఎవరు డబ్బులు తీసుకునే కర్మ కాంగ్రెస్ పార్టీకి అంతగా లేదు. మాకు ఒక ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, మంచి పాలన అందించాలి, ఈ యొక్క దరిద్ర పాలన పోవాలి, ఏ విద్యార్థులు బలిదానాలు చేసుకుంటారో అవన్నీ ఆపాలి, ఏ ఉద్యమం జరిగిందో ఆ ఉద్యమ కాంక్ష నెరవేర్చాలనే ఉద్దేశమే కాంగ్రెస్ పార్టీతో, కానీ ఈ డబ్బుల ప్రస్తావనే కాంగ్రెస్ పార్టీకి రాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్.